భారీ సెట్లో ముస్తాబవుతున్న వార్ 2 చిత్రం షూటింగ్. ఈ సినిమాకి ఇప్పటికే హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు దాదాపు కొంత వర్క్ అయితే చేశారనమాట. వాళ్ళిద్దరి మీద సీన్స్ కూడా కొన్ని తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా వచ్చాయని చెప్పారనమాట. అయితే అక్టోబర్ మంత్ ఎండ్ నుంచి కూడా ఎన్టీఆర్ గారు వార్ 2 సెట్స్లో జాయిన్ అవనున్నారు. ఆయన జాయిన్ అవ్వగానే భారీ సెట్లో వేసే ఒక సాంగ్ షూటింగ్ అయితే జరపనున్నారంట. దాంట్లో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా కళ్ళు చెదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ వేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. సో ఆయన ఆల్రెడీ స్పై యూనివర్స్ అంతా ఆయనే చేసుకుంటూ వచ్చారనమాట. సో మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వైఆర్ఎఫ్ ప్రొడక్షన్స్ చాలా గ్రాండ్గా ఇప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడు పెట్టినటువంటి ఒక ఖర్చుతో వీళ్ళిద్దరి మీద ఒక సాంగ్ అయితే చేస్తున్నారనమాట. ఆల్రెడీ వార్ 1 సినిమాలో హృతిక్ రోషన్ గారు అలాగే టైగర్ ష్రాఫ్ గారు ఇద్దరు కూడా డ్యాన్స్ ఎరగదీస్తారనమాట. అందులో ఒక సాంగ్ వస్తుంది. సో మరి అందులో బీజిఎం కూడా చాలా ఇంపాక్ట్గా ఉంటుంది అనమాట. సో దీనికి కూడా మ్యాక్సిమం అదే బీజిఎం ఉంటుంది. అయితే ఈసారి ఈ సాంగ్లో మటుకే టైగర్ ష్రాఫ్ బదులు నిజంగా టైగరే వచ్చాడనమాట, అదే ఎన్టీఆర్ గారు. సో మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ అంటే గూగుల్లో కొట్టినా కూడా ఫస్ట్ డాన్సర్స్, టాప్ డాన్సర్స్ అంటే హృతిక్ రోషన్ గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు ఫస్ట్ ఉంటుంది. మరి ఆ క్రమంలో వాళ్ళిద్దరి మీద డ్యాన్స్ పెట్టాలనే ఆలోచన నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఆ సాంగ్ ఇంకా అసలు ఏ విధమైన రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారనమాట. ఏమాత్రం వాళ్ళు లైట్గా స్టెప్స్ వేసినా కూడా దేశం మొత్తం షేక్ అయిపోద్ది ఆ డ్యాన్స్కి. ఎందుకంటే వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ అలా ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా స్పీడ్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సర్స్ అనమాట. సో మరి ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఒకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేయడం అంటే ఇండియన్ మొత్తానికి సినిమా లవర్స్ అందరికీ ఫెస్టివల్ అన్నట్టు అనమాట. సో మరి ఆ భారీ సెట్లో అక్టోబర్ మంత్ ఎండ్కి ఎన్టీఆర్ గారు జాయిన్ అవుతారు. మరి ఈ సాంగ్ అసలు ఎలా ఉండబోతుంది? ఆ వార్ 2 చిత్రాన్ని వచ్చే సంవత్సరం 2025 ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మరి చూడాలి వాళ్ళ మధ్య వచ్చే సాంగ్ ఎలా ఉంటుంది అనేది.